वीर्या हरोम हरा हरोम हरा हरोम हरा मांगल्य पूजा कार्यक्रम कृष्णाय नमः कृष्ण ब्रह्मणे नमः पूर्वकाले श्रीनाथ यावत् जीवन दीर्घ सौमंगल्यार्थं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणे श्री मांगल्य पूजा करिष्ये नाम विशिष्टानां महिषोपगानां सेना रुद्राणां अगस्त्य द्रोणानां आदिसोमः पवित्रमस्य ग्रहणा प्रणा देवी सरस्वती वाजे देवाग्नि चंदी तमनमये అక్షంతలు పూజ తీసుకోండి గౌరీ దేవిని మాంగళ్య స్వరూపంగా భావన చేసుకుంటూ నమస్కారం చేసుకోండి గౌరీ వినాయ త్రిలాక్షత్యే గౌరీ త్రిపైశాది పుష్పతి అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా ప్రణేయ మాంగళ్య గౌరీ దేవి మాలయోః పాద్యం సమర్పయామ ఊర్జేత ధారణ మహేరణాయ చక్షసే యోమశివత మోసః కృష్ణ్యాం భరారాజ సింధే దధిద్రావణాకాశ విష్ణురస్తస్వాజనః సురభినామకా కృష్ణాయ పురుషితార్షదో శుక్రమసి జ్యోతిసి తేజోసి దేవోసి విదోత్పున వచిత్రేణ పవిత్రేణ వసవస్తు విశ్వస్మభిః మధ్వాకార్తాగే మధుషంత సిద్ధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముదోషసి మధుమత్తాఘ్రముజః మధవ్యవస్నాం దేవీం సర్వకామార్థసిద్ధే పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యేశ్వర్యాదిగోర్ధం ప్రజానాం శ్రీమీశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శుభామతిః భవంతి కుటుంబానాం భక్తానాం శ్రీసూరో సౌభాగ్యవర్ధనం దివ్యం సకలేశ్వర ప్రదాయనం ముఖమగలేత్రం సమర్పయామి భారతశాస్త్రాల చతుర్బాహు సమన్వితాని స్వరూప భాషాఢ్య క్రోధశోభిత చంద్రకలంకాభ మృగనాభివిశేషక స్మాంగల్య గృహతోరణ శీలిక లక్ష్మీ పరివాహరణభాసురా వర్ష పరిభావి కపోలభూ బింబశ్రీ కామోద సమాగర శక్తి గచ్చతి ప్రభాపూర మధ్యత్కావేశమానసాంగయ్య సూత్రశోభిత కంధర చేతిలో కుంకుమ పట్టుకుని మళ్ళీ ఒకసారి చెప్పండి ఓం శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయి నమో నమః. ఓం శ్రీ పరమేశ్వరుడు చేత కట్టబడి అని మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రాన్ని చక్కగా సుమంగళిలు సకల శుభాలు కలుగుతాయి. చక్కగా అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకుని అమ్మని ఒకసారి మనస్సులో ధ్యానించి ఆ కుంకుమని ఎదుర్కొన్నామన్నటువంటి కలశం దగ్గర ఇక్కడ కుంకుమ వేసేసిన తర్వాత చేతపుష్పాక్షరాన్ సమర్పయామి. నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం సుప్రాణాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం గానాయ స్వాహ ఓం స్వామి మహాకాళి మహాలక్ష్మి మహాస్పతి మహాకాళి మహామంత్రం సమర్పయామి. ఇక్కడ అమ్మవారికి హారతి స్నాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వాజితగం గీతం శ్రావయామి. ఆందోళికా సంపూర్ణతామ్యాది సద్యో వందే తమచ్చిదో. అందరూ చెప్పండి. మంత్రహీనం దంపతుల మగవాళ్ళు కూడా బొట్టు పెట్టండి. అనే ధ్యానావాహనాది షోడశ ఓం హరా ఓం హరా ఓం హరా
దంపతులు చేతిలో కొద్దిగా ఒక గుప్పెడి తీసుకుని దంపతులు ఇద్దరు కలిసి మీ దగ్గరికి స్వామివారి పాదుకైనటువంటి శనగోపం మీ దగ్గరికి వస్తుంది. మీరు కలుపుకుని తెచ్చుకున్నటువంటి తలంబరాలలో కేవలం ఒక గుప్పెడి తీసుకుని అవే దంపతులు ఉభయలు కలిసి స్వామివారికి అమ్మవారికి పాదాల దగ్గర వేస్తున్నట్లుగా భావన చేసి ఆ శనగోపం పళ్ళ దగ్గర వేయండి. మిగతా పాదాల దగ్గర మొదలైనవన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ స్వామివారం వారు తలసరాలు వస్తున్నారు. వ్రతాలు, నోములు వంటివి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ తరించడానికి మార్గం సుగమం చేసుకుంటారని భావం చేస్తూ అమ్మవారు స్వామివారికి కూడా తలంబరాలు వస్తుంటున్నారు. అదే అభివృద్ధిగా నిండి ఉండాలని కోరుకుంటూ స్వామివారు తలంబరాలు వస్తున్నారు. అన్యోన్యం శశాంకాలైః శశిపూర్ణతంగులైః పరస్పరం వా శిరసాశ్రమంగళం. అలాగే ఎందుకంటే పశుమాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్. నాగేంద్రుడికి వేయచ్చు చిన్న చిన్న దండలు. ఇప్పుడు అమ్మవారికి నల్ల పూసలు మెట్టల ధారణ కార్యక్రమం జరుగుతుంది. ఓం నీలలోహితే భవతకృత హరోం హర నీలలోహితే భవతకృత్య పితॄణాం నరకాత్తు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య
నివాస సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మని రాజాధి రాజోభూత్వ సమస్త సుఖాని అనుభూయతతో విష్ణులోక ప్రాప్తి స అలంకృత స హిరణ్య ఉదక కన్యా. 3 తమలపాకులు 2 ఒక్కలు పెట్టుకోండి, దాని మీద కొబ్బరి బొండా పెట్టుకోండి. తమలపాకులు ఒక్కలు. సర్వ దేవతా ఇమా కన్యా శుభే శుభే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే. వామ ఔర్వ జమదగ్ని పంచాభిషేక ప్రవరాన్ శ్రీవత్సగోత్రోద్భవస్య ఇంద్రశర్మణః పుత్రీం చతుస్సాగర పర్యంతం అందరూ కూడా అమ్మవారిని మన అమ్మాయి అని భావం చేసే కన్యాదానం చేస్తున్నారు కాబట్టి అందరూ మమ పుత్రీం అనుకోండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే భేష సకల సద్గుణ సంపన్నాం శ్రీ దేవసేనానాం కన్యా దానాం మోక్షం ఆప్నుయాం. హిమశైల హేమకూటాది సప్తభిర్మహానగైః సమభిర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప అవత్సారా నైధ్రువా త్రయార్షే ప్రవరాన్విత ఆస్తిక శర్మణః పౌత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప అవత్సారా నైధ్రువ త్రయ ఇప్పుడు చక్కగా ఇంతసేపు ఉన్నాను, ఇంకొక పావు గంట సెటగొప్ప ఎంతసేపు ఇస్తాను నేను మిగతా వాళ్ళకి కూడా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోం నమః. షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలం కృతం శక్తిం వజ్రమశిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దదానస్పద ధ్యాయేత్ ఈప్సితసిద్ధిదం శివసుతం వందే సురారాధితం. ఓం శ్రీ శరవణ భవాయ నమః. విజయవాడ మధురానగర్లోని వేంచేసి ఉన్న శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమందు త్రయాహ్నిక దీక్షతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈనాడు అంగరంగ వైభవంగా నిర్వహింపబడింది. గత సుమారుగా 30 సంవత్సరాలుగా మధురానగర్లోని ఈ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇక్కడ నాగరాజస్వామి వారు పుట్టలో వేంచేసి ఉన్నారు. ఈ యొక్క దేవస్థానములో నాగుల చవితికి విశేషమైనటువంటి కార్యక్రమాలు అభిషేకాదులు నిర్వహింపబడుతూ ఉంటాయి. అలాగే ఈ దేవస్థానంలో ఉన్నటువంటి ఉపాలయమైనటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో ఆ దసరా 10 రోజులు కూడా విశేషముగా సువాసినీల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, శ్రావణ మాసములో మంగళగౌరి వ్రతకల్పం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇక ఈ స్వామివారి యొక్క సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని త్రయాహ్నిక దీక్షతో అంటే పంచమి, షష్ఠి, సప్తమి తిథుల యందు స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. నిన్నటి రోజున పంచమి నాడు ఉదయము పూట 108 మంది భక్తుల చేత స్వామివారి యొక్క అభిషేక ద్రవ్యాలైనటువంటి పంచామృతములు, అదేవిధముగా విభూది, గంధము, పన్నీరు, పుష్పోదకము, నారికేళోదకము, సుగంధ ద్రవ్య జలము ఇత్యాదుల చేత 108 మంది భక్తుల చేత కావడి ధారణ గావింపబడి స్వామివారి యొక్క నామస్మరణ గావింపుతూ ఆ యొక్క ఊరేగింపుగా వెళ్ళి వచ్చిన పిదప ఆ కావడి ద్రవ్యముల చేత స్వామివారికి విశేష అభిషేకార్చనలు నిర్వహింపబడ్డాయి. ఇక నిన్నటి రోజు సాయంకాల సమయంలో కళ్యాణ మహోత్సవం యొక్క అంకురార్పణ అనేటువంటి కార్యక్రమము నిర్వహింపబడింది.
ఈనాడు ఉదయము మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని భక్తుల చేత సామూహికముగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 70 మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందారు. రేపటి ఉదయము స్వామివారికి చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడిన తర్వాత రకరకాలైనటువంటి పుష్పముల చేత పుష్పార్చన, అదేవిధముగా శాంతి హోమ కార్యక్రమము నిర్వహింపబడుతూ ఉంటుంది. ఈ విధముగా 3 రోజులు కూడా ఉదయము పూట విశేషమైనటువంటి కార్యక్రమాలు, సాయంకాలం పూట సాయంకాలార్చనల చేత స్వామివారికి అంగరంగ వైభవంగా అర్చనాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కలియుగ అధిష్టాన దేవత. ఆ స్వామివారికి భక్తి ప్రపత్తులతో నమస్కరించటం ద్వారా, స్వామివారిని దర్శించటం ద్వారా, స్వామివారి యొక్క అర్చనాదులలో పాల్గొనటం ద్వారా సకల సౌభాగ్య శుభ ఫలితము కలుగుతుంది. అంతేకాకుండా స్వామివారు కళ్యాణదాయకుడు. అందుచేత చక్కగా స్వామివారిని దర్శించినటువంటి వారికి, వారి పిల్లలకి చక్కటి వరుడుతో, అదేవిధముగా మగపిల్లలకి చక్కటి కన్యతో వివాహం జరుగుతుంది. సత్సంతానాభివృద్ధి కాంక్షించేటువంటి వాళ్ళు కూడా ఈ స్వామివారు సంతానప్రదాయకుడు అవటం చేత, ఈ స్వామివారిని దర్శించటం చేత, స్వామిని అర్చించటం చేత చక్కగా వాళ్ళకి సంతానాభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా బాలారిష్టాలన్నిటినీ కూడా తొలగించేటువంటి లక్షణం కలిగినటువంటి ఆ స్వామివారిని అర్చించటం ద్వారా పిల్లలకి సకల శుభాలు కలుగుతాయి. విద్యాభివృద్ధి కలుగుతుంది, స్త్రీలకు సౌమంగళ్యాభివృద్ధి కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి యొక్క అనుగ్రహం అపారమైనటువంటిది. మనం మాటలలో వర్ణించడానికి శక్యము కానటువంటి త్రిగుణాతీతుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి స్వామిని శరణు వేడుదాం. శుభం భూయాత్, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ శరవణ భవాయ నమః. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యార్పణమస్తు. శుభం భూయాత్. అక్కడ చేసిన తర్వాత ఓం నమః పూర్తి చేసుకోండి. కొంచెం మధ్యలో అందరికీ కనబడలేదు. ఓం శక్తిరాయ నమః, ఓం విశిఖాయ నమః, తారకాసుర సంహార్తే నమః, ఓం దక్షోభవద్రాయ నమః, ఓం భక్తాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, సురసైన్య సురక్షకాయ నమః, దేవసేనాపతయే నమః, ఓం పరాక్రాయ నమః, ఓం కుమారాయ నమః, క్రౌంచధారాయ నమః. అనంతరం శుద్ధ ఆత్మనికం సమర్పయామి. నైవేద్యం మీరు 4 వెలిగించేసి ఆడవాళ్ళు పక్కకి వెళ్ళిపోతే మగవాళ్ళు వెలిగిస్తారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం జయముఖనాథ ఏకః బ్రహ్మణోపహరతి ఏకదేశమాలాయుస్తేజో దధాతి. హరోం హర హరోం హర హరోం హర. జగదంబా మహారాజ్ఞీ కీ, జగదంబా మహారాజ్ఞీ కీ, జగదంబా మహారాజ్ఞీ కీ. హర నమః పార్వతీపదే, హర మహాదేవ శంభో శంకర. ఏకధైర్యమాన ఆయుస్తేజో దధాతి. ఓం స్వస్తి సామ్రాట్. సంతతస్మరస్తు సన్మంగళాని భవంతు. నిరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
అక్షంతలు పెట్టుకుంటుంది. బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతరమణాయ మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मा तन्नः षण्मुखः प्रचोदयात् वल्ली देवसेना समेत श्री सुब्रह्मण्येश्वर स्वामिने नमः शिवोमे अस्तु सदा शिवोम् आत्मप्रदक्षिणे नमस्काराणि पुनः पूजां करिष्ये पूजन हर्षाशास्ते तदस्यात् तदृध्यात् तदस्मै देवाराधन्तां तदिन्द्रदेव देवेभ्यो ते मायुषाः महेश्वर गतिगा सिद्धेश्वरी अवरागेण महिषाः गो ब्राह्मणेभ्यः शुभमस्तु साम्यमन्ती कुरुक्षेत्रादि गंगा गोदावरी तुंगभद्रा कावेर्यादि महानदी विलसते श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे देवतर्यन्मनस्य सकल जगत्तस्तु परार्थत्वैदीविनो ब्रह्मण प्रथम परार्थे पंचशताति